మార్కాపురం జిల్లా పెద్దదూర్నాల మండలంలో చోటు చేసుకున్న చర్చి ధ్వంసం ఘటనపై క్రైస్తవ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధిత పాస్టర్ కు న్యాయం చేయడంతో పాటు ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గాడ్స్ వే మిషన్ సువార్థికులు ప్రభుత్వాన్ని పోలీసు అధికారులను కోరుతున్నారు. ఒక బోటిగూడెం మీద నల్లగుంట్ల బోటిగూడెం మీద ఒక చర్చి ఆయన సొంత డబ్బులతో నిర్మించుకొని వాళ్ళకి కాళ్ళకి చెప్పులు, వాళ్ళకి ఒడ్డు రుద్దుకోవడానికి సబ్బులు, షాంపులు, వాళ్ళకి బట్టలు, రగ్గులు ప్రతి ఆదివారం కూడా వండుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఒక 40 మందికి భోజనాలు. వాళ్ళకి అసలు నాగరికతే సరిగ్గా తెలియదు. అలాంటి వారికి ఆయన ఎంతో సాయపడుతూ త్రాగుబోతుల్ని, ఈ తిరుగుబోతుల్ని, ఎవరైతే బీడీలు, సిగరెట్లు, ఈ గంజాయిలకి అలవాటు పడున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడి మాటలు చెప్పి దేవుని ప్రేమతోటి ఆయన దేవుని దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమంలో ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి అనుకోకుండా ఒకరోజు రాత్రి మార్చి 31వ తేదీ అంటే 2026లోనే మార్చి 31వ తేదీన ఆ చర్చిని మొత్తాన్ని కూడా నేలమట్టం చేసేశారు. నేలమట్టం చేసిన తర్వాత పోలీసు వారికి వారు ఫోన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వారు వచ్చారు, ఏఎస్ఐ గారు వచ్చారు, ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ వచ్చారు. అదంతా కూడా కమిటీ హాల్ అంట కదా, మీది కాదంట కదా, వారే కట్టుకున్నారంట కదా, వారే కూల్ చేసుకున్నారంట కదా అని పోలీసు వారే జడ్జిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు కొంతమంది బెదిరించారు, కొంతమందిని ఎంత చూస్తామని చెప్పారు, కొంతమంది మేమే పడేసామని చెప్పారు, మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పినప్పుడు ఆ అనుమానితుల పేర్లన్నీ కూడా రాసి మేము మళ్ళీ కూడా ఇంకో కంప్లైంట్ ఇచ్చాం. ఇంకో కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు ఇదిగో కడతాను అదిగో కడతానని చెప్పేసి మమ్మల్ని భ్రమ పెట్టి వెరిఫికేషన్ చేసి వస్తాను అని చెప్పేసి అసలు కేసే కట్టకుండా పెండింగ్ పెడుతున్నారు. ఈ సమయంలోనే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, అక్కడ అర్జీ పెట్టాము. ఆ తర్వాత ఎస్పీ గారి కార్యాలయానికి వెళ్ళాము. అయితే ఎస్పీ గారు అందుబాటులో లేకపోతే డిఎస్పీ గారు ఉన్నారు, నాగరాజు గారు, ఆయనకు కూడా మేము కంప్లైంట్ చేసాం. చేస్తే ఈరోజే నేను సిఐ గారిని పంపిస్తున్నాను, మీకు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి మీకు ఇస్తారు, ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేస్తారని మాకు మాట ఇచ్చారు. ఆ తర్వాత మేము వచ్చేసాం. వచ్చిన తర్వాత మరి సిఐ గారు, ఎస్ఐ గారు మరి ఏం మాట్లాడుకున్నారో, మరి ఏం జరిగిందో తెలీదు. వాళ్ళు సొంతగా ఆలోచించుకొని మేము ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేస్తాం, ఎస్ఐ గారు చేస్తారని సిఐ గారు చెప్పేసి వెళ్ళిపోయారు ఎర్రగొండపాలెం. ఈ ఎస్ఐ గారు మళ్ళీ 2 రోజులు తిప్పారు. మళ్ళీ ఏదైతే ఎఫ్ఐఆర్ చేస్తున్నామని చెప్పారు కానీ పేరు లేకుండా ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో ఆ కంప్లైంట్కి మాత్రమే అనామకంగా ఒక ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ నెంబరు 36/2026. అక్కడ సంబంధించిన ఫ్యాన్లు ఉండాలి, టేబుల్ ఉండాలి, కుర్చీలు ఉండాలి, కొన్ని బైబుల్స్ ఉండాలి, ఆయనది ఒక పెట్టు ఉండాలి. ఆ పెట్టులు అనే డాక్యుమెంట్స్, కొన్ని బైబుల్స్, కొన్ని విలువైన పత్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఏమీ లేవు. మొత్తం